నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈదిరపు దేవుని మాట 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించము, దీర్ఘశాంతముతో ఉపదేశించము. సంఘ కాపురులకు, బోధకులకు, శుభవార్తికులకు ఇదే గొప్ప పని. భూమిపై ఇంతకంటే గొప్ప పని ఏదీ లేదు. వారు తమ ఊహలను, కల్పనలను, వేరొక భావార్థములను, తమ అభిప్రాయాలను లేదా ఇతరుల అభిప్రాయాలను ప్రకటించకూడదు. వారు ప్రకటించవలసింది దేవుని వాక్యే, మరేదీ కాదు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలలో దేవుని సేవకులు ఎప్పుడూ వారి ముఖ్యమైన పనిని విడిచిపెట్టి వేరే విషయాల వైపు తమను ఏదీ మళ్లించకుండా చూసుకోవాలి. ఎప్పుడూ వారు సత్యం కోసం నిలబడి ఇతరులను క్రీస్తు కోసం సంపాదించుకోవాలి. సహనంతో, జ్ఞానంతో, ప్రేమతో బోధించేవారుగా ఉండాలి. దానికి కావాల్సిన శక్తి కోసం దేవునినే ఆశ్రయించాలి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు బాధ పెట్టేవి ఎదురైనా వాటిని శాంత స్వభావంతో సహించుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు సత్యాన్ని ఎదిరించే వారితో తర్కించేందుకు సిద్ధపడినా ఎక్కడా దీర్ఘశాంతమును వదలకుండా సమయోచితమైన జ్ఞానముతో వారికి విడమర్చి చెప్పేలా దేవుడే వారికి సహాయం చేస్తాడు. అప్పుడు వారికి సత్యాన్ని గ్రహించుటకు దారితీసే పశ్చాత్తాపం వారికి దేవుడే అనుగ్రహిస్తాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యూదులు ఆరాధనకు సమకూడినప్పుడు వాక్యాన్ని చదివి వినిపించడం వారికి అలవాటు. తరువాత క్రైస్తవులు తమ సభలలో దీన్ని అలవర్చుకున్నారు. ఆ రోజుల్లో ఈ అలవాటు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా అందరికీ చదవడం వచ్చేది కాదు. చదువు రాని వారి మధ్య ఈ అలవాటు ఇప్పటికీ ఉపయోగపడుతుంది. సంఘ కాపరి విశ్వాసులకు వాక్యమును ప్రకటించడం, ఉపదేశించడం, ప్రోత్సాహపరచడం ఎంతో అవసరం. ప్రోత్సాహపరచడం ద్వారా దేవుని వాక్యం మనిషి సంకల్ప శక్తి మీద, మనసు మీద పనిచేస్తుంది. ఉపదేశించడం ద్వారా క్రైస్తవ విశ్వాస సిద్ధాంతాలను నేర్పించడం జరుగుతుంది. ఈ పనిని దేవుని జ్ఞానంతో, దీర్ఘశాంతంతో బోధించే వారంగా ఉండాలి. ఆమేన్.